యాడ్ చేయండి. అది యాడ్ చేయంగానే బాగా వాడనివ్వండి. సో ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే మరగనిచ్చేద్దాం. ఇప్పుడు హరియాలీ చికెన్ గ్రేవీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ని అయితే రెడీ చేస్తున్నాను. సో ఒక మిక్సీ జార్లో పిడికెడు పుదీనా, పిడికెడు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, ఇవి పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి నేను 4 తీసుకుంటున్నాను. చిన్నదిగా అనిపిస్తే మీరు 5 to 6 కూడా తీసుకోండి. సో బాగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. సో ఇప్పుడు చికెన్ ఓపెన్ చేసి అందులో 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. సో 4 to 5 స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇందులో మనం టొమాటో యాడ్ చేయడం లేదు కాబట్టి